వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బాగా పండిన అరటిపళ్ళతో నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయేలా ఉండే హల్వాని చేసి చూపిస్తున్నాను. అది కూడా బెల్లంతో చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నీళ్లు వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా పండిన 3 అరటిపళ్ళను తీసుకొని పై తొక్క తీసేసుకొని అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేస్తున్నాను. ఇలా బాగా పండిన అరటిపళ్ళు అయితే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామంటే చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది. ఒకవేళ చిన్న చిన్న పీసెస్ గా ఉన్నా సరే పర్లేదండి, కలిపేటప్పుడు మనము మెదిపేసుకోవచ్చు. 3 అరటిపళ్ళను కూడా ఇలాగే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు ముక్కలను వేసుకుని దోరగా వేయించేసుకుని ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇదే కడాయిలోనే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే వదిలేసామంటే మాడిపోయినట్టు వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను కూడా వేసుకొని ఈ గోధుమ పిండితో పాటే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలాగే వేయించేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఇక్కడ మనకు గట్టిగా అయిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇలాగే కలుపుతూ ఉన్నామంటే కొద్దిగా పల్చబడినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి. చూసారు కదా, కొద్ది కొద్దిగా మనకు వేసుకున్న నెయ్యి సెపరేట్ అయింది కదా, అలాగే పల్చబడినట్టు తెలుస్తుంది కదా. ఇలా వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అరటిపళ్ళను, ఆ అరటిపళ్ళ పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న అరటిపళ్ళ ముక్కలు ఉన్నా సరే పర్లేదు, మధ్య మధ్యలో మనము గరిటతో మెదుపుకుంటూ ఇలా కలుపుకోవచ్చు. వేసుకున్న అరటిపండ్ల పేస్ట్ మొత్తాన్ని కూడా గోధుమ పిండి రవ్వ మిశ్రమం అనేది బాగా పీల్చేసుకుంటుంది. పీల్చేసుకుని గట్టి పడుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతేనే ఈ ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ ని వేసుకున్నాను. మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను. బెల్లంలో ఏమన్నా రాళ్ళు నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలాగే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటె సాయంతో ఇలా మెదుపుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. చూడటానికి మనకు ఉండలుండలుగా తెలుస్తుంది కదా, కానీ కలిపేటప్పుడు చాలా ఈజీగా మొత్తం బాగా కలిసిపోతుంది. బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే కడాయికి సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకు అడుగు పట్టేయకుండా సపరేట్ అయింది కదా, కడాయిని వదులుతూ ఉంది. ఇలా ఒకే ఉండలాగా రావాలి. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే మీడియం గా వేసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మొత్తం మళ్ళీ బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి ఈ మిశ్రమం మొత్తం బాగా పీల్చేసుకుంటుంది. ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు వేసుకున్న నెయ్యి అనేది కొద్దిగా వదిలినట్టు సపరేట్ అయినట్టు తెలుస్తుందో అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు ఇంకా బాదం పప్పును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు చుట్టూ తెలుస్తుంది కదా, వేసుకున్న నెయ్యి అనేది సపరేట్ అయినట్లుగా ఇలా కలుపుతుంటూనే తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న నెయ్యి పక్కకు వచ్చేసినట్టు తెలిసినట్లయితే మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టే.
అంతేనండి, చాలా సింపుల్ గా బాగా పండిన అరటి పళ్ళతో ఇలా చేసుకున్నామంటే నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. తమిళనాడు స్పెషల్ కుమ్మాయం రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి. అలాగే ఒక పౌడర్ ని చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ని 10 నిమిషాల్లో. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అలాగే కలర్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 3 నుంచి 4 యాలకులు కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. యాలకులు వేసిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారి పెడుతున్నాను. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే సరిగా గ్రైండ్ అవ్వదు. ఇవైతే ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గానీ బరక అనేది ఉండకూడదు. ఒకవేళ బరకగా ఉంది అనుకుంటే గ్రైండ్ చేసిన తర్వాత కూడా పిండి జల్లెడతో జల్లించుకోవాలి. నేను కొద్దిగానే చేసుకుంటున్నాను కాబట్టి బాగా మెత్తగా కూడా గ్రైండ్ అయిపోయింది. మళ్ళీ కూడా జల్లించాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా కప్పు కొలతలతో తీసుకున్నప్పుడే బెల్లము నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 8 కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 2 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కప్పు పిండిని వేరొక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని ముందుగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా మనం నీళ్ళలో వేసి కలిపేసుకోవడం వల్ల బెల్లం నీళ్ళలో వేసి కలిపేసినప్పుడు ఎక్కువ ఉండలు కట్టకుండా చాలా బాగా ఈజీగా కలిసిపోతుంది. అలాగే మరొక 1/2 కప్పు నీళ్లు వరకు వేసాను. మొత్తం మీద 1.5 కప్పుల వరకు నీళ్లు వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం నీళ్లు కొలుచుకోవాలి. చూసారు కదా, ఉండలు లేకుండా ఇలా కలిపేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము అలాగే 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇక్కడ పాకమేమీ రావాల్సిన పని లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముందుగా మనము పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి. పిండి నీళ్ళలో వేసి కలిపి వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే పాటించండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే కొద్ది కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది. ఎక్కువ టైం ఏమి తీసుకోదు. చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. పిండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మాత్రము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ ని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది మీ ఇష్టము. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మొత్తం కూడా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కడాయికి సపరేట్ అవుతుంది. అడుగు పట్టేయకుండా ఇలా ఒక ఉండలాగా రావాలి. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా మనము తమిళనాడు ఫేమస్ కుమ్మాయం రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్స్ లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ కుమ్మాయి రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంటిల్ల పాదికి నస్తుంది. చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. పైనుంచి కొద్దిగా బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే. మీకు బాదం పప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.